బండి వచ్చేసి మారుతి డిజైర్ 2020 మోడల్. ఈ బండి 77,000 తిరిగింది. ఈ బండి మీరు చూసుకోవచ్చు, సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. ఒక్క డోర్ దగ్గరనే పెయింట్ అయింది. ఈ యొక్క బ్యాక్ సైడ్ డోర్ పెయింట్ అయింది. మీరు చూసుకోవచ్చు, టైల్ లైఫ్ అంతా చూసుకోవచ్చు క్లియర్గా ఎంత ఉంది అనేది. ఇంకా ఇక్కడ కూడా చూసుకోండి కావాలనుకుంటే. ఈ బండి వచ్చేసి పెట్రోల్ వేరియంట్. ఇది బండి ఎలా ఉంది, బండి చూసుకోవచ్చు మీరంతా కూడా. ఇక్కడ రేర్ కెమెరా ఉంది. ఇంకా బండి మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఈ టైర్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇంకా ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు మనం ఇంటీరియర్ పార్ట్స్ చూద్దాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సీట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంది అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇంకా డాష్ బోర్డ్, దీనికైతే స్క్రీన్ అయితే లేదు, నార్మల్గా ఇదే ఉంది. ఇంకా ఇక్కడ ఏసీ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ ఉంది. ఇంకోటి డ్రైవర్ సైడ్ కూడా ఉంది, ఇంకొకటి వచ్చి ప్యాసింజర్ సైడ్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మీరు లైట్స్ చూసుకోవచ్చు. ఇంకా ఇది ఆటోమేటిక్ వేరియంట్ ఉంది. ఇది ఆటోమేటిక్ వేరియంట్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఛార్జింగ్ పోర్ట్స్. ఇంకా బ్యాక్ సైడ్ సీట్ చూసుకోవచ్చు మీరు ఎంత నీట్గా ఉందనేది. బండి ఇంటీరియర్ పరంగా కూడా చూసుకున్నా కూడా మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనేది ఏమి ఉండదు, అంత బాగుంటుంది బండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు విండో కంట్రోల్స్, అన్నీ కూడా విండో కంట్రోల్స్ మన వర్కింగ్లోనే ఉన్నాయి. అండ్ మిర్రర్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బానెట్ ఓపెన్ చేసి మనం చూద్దాము క్లియర్గా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంజన్ అంతా ఎలా ఉంది అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఎలా ఉంది అనేది. బ్యాటరీ కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది. వెహికల్ కూడా బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా నేను నడిపినా కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనం బూట్ స్పేస్ అనేది ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బూట్ స్పేస్ అనేది చాలా లాంగ్ బూట్ స్పేస్ ఉంది ఇక్కడ. ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే స్పేర్ టైర్ కూడా చూపిస్తాను. ఇది స్పేర్ టైరు చూసుకోవచ్చు మీరు ఎంత లైఫ్ ఉందనేది బండి ఓవరాల్గా. సో ఈ బండి గురించి ఇంతే. ఇంకా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ బండి గురించి నేను క్లియర్గా చెప్తాను, ప్రైసింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను కామెంట్ సెక్షన్లో.